చదువుకొని సినిమాకి వెళ్ళు. సినిమాకి వెళ్తాను అమ్మ నిద్రలు ఇస్తావు చెప్పగాకు. నేను సినిమా వచ్చి నిద్రలు ఇస్తాను. అంతేలే, మమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఫిలాసఫీలు చెప్తావు. కాదులే అమ్మ, పండుగ రోజున సినిమాకి వెళ్ళకపోతే చెప్తే నేను నిద్రపోతున్నా, నాకు ఇష్టం లేదంటది. ఏం చేయమంటే చెప్పు. ఒకసారి అమ్మని అడుగు నాన్న, నేను అమ్మ కూడా వస్తాము. అమ్మ నిద్రపోతున్నామ్మా, ఒకసారి అడుగు లేపి. చెప్తే అర్థం కదా నీకు. అది చేసిందంటే పెద్ద రాధాంతం చేసి అనుభవం అనేది అది రాదు. సరే బాయ్. తలుపు దగ్గరికి వేసిపో. మాత్రం వేసుకొని ఆడేమనుకో, ఇంటికి కూడా రావాలి. ఇంకా మా ఓమా ఇట్రా, తలుపేసిరా. నాన్న సినిమాకి వెళ్ళాడు లేదా, సాయంత్రం మనం తీసుకెళ్తాడు కానీ. ఓమా ఒకసారి ఫోన్ చేయమా, ఒకసారి ఫోన్ చేయి నాన్న ఫోన్కి. ఎవడున్నాడు? ఈ ఓవర్ యాక్షన్ ఆపిట్రా. ఏంది బతకడానికి నీకు నీకు చెప్పకుండా సినిమా పోయి నేను లైట్ ఏమా, లైట్ లైట్ ఏమా, పోలేదు సినిమాకి అసలు. ఎప్పుడు లైట్ సినిమాకి అసలు లైట్ అయ్యే. నీకు చెప్పకుండా పోయి లైట్ వేసుకోండి. నీ సినిమాకి చెప్పకుండా పోయి నేను బతికి పట్టకట్టాను కదా. సినిమాకి ఎందుకు పోలేదు నాకు అర్థం ఎప్పుడే కావట్లేదు. నీకు చెప్పకుండా పోయి బతికి పట్టకట్టాను కదా. ఎన్నిసార్లు సినిమా పోవాలా నువ్వు? ఎప్పుడు పోయా చెప్పు. ఎందుకు పోలేదు సినిమాకి? పలానా రోజు పోయి ఎన్నిసార్లు పోలేదు? చెప్పకుండా నేను సినిమాకి పోయి ఇంకా సాయంత్రం చాలు చాలు చాలు. తినదా ఈ పండగ ఇది కదా. అవును, అందుకే అసలు అన్నమే తినట్లా. అందుకే నువ్వు అసలు అన్నమే తినట్లా. ఏమి ఏం చేయట్లా. అన్ని నాకు చెప్పే చేస్తున్నావు. మరి అన్ని నాకు చెప్పే చేస్తున్నావు. నిద్రపోయేదానికి లేచి మరి ఎత్తుకున్నాడు సినిమా కంటే. చివరి దాకా పోయి ఎత్తుకున్నాడు. అంత నమ్మకం ఉంది ఆ నాన్న మీద నీకు, వదిలేసిపోతారని. పోతాడు సినిమాకి, నమ్మకం ముందు ఏముంది? నీకు చెప్పకుండా పోయి సాయంత్రం మళ్ళీ ఇంటికి రావటానికేనా? అందుకే కదా షాప్ దగ్గర మంచం వేసుకొని పడుకోమని చెప్పినా నీకు. షాప్ గాడికే బాగా ఇట్లా 3 రోజులు చేయ పని లేదని. ఆడికి పోయి ఏం చేస్తా? చక్క పని చేసుకుంటావు కూర్చొని. అది ఒక్కడికి కూర్చొని చక్క పని చేసుకుంటావా? అదే సంగతి. ఇది నాకున్న స్వేచ్ఛ నా జీవితం. స్వేచ్ఛ నాకు అర్థం కాదు. స్వేచ్ఛ ఏ స్వేచ్ఛ కావాలి నీకు? అరే పండగ రోజు అందరు నలుగురు సినిమా పోతాను సరదాగా. మగవాడిని అట్ట సినిమాకి పోయే అవకాశం కూడా ఇవ్వకపోతే అట్ట. అంటే నువ్వు మగోడివే, నువ్వు సినిమా పోవచ్చు, అమ్మ ఆడదు, అమ్మ పోకూడదా? మేము పోవద్దు అన్న. పోయి రండి పోండి, ఎవరు నమ్మలకలు తోడుంటే నేను పోవద్దాను. కొత్తగా అమ్మలకలు తోడు చేసుకొని సినిమా పోమంటావు అయితే. ఇది పరిస్థితి. ప్రశాంతంగా అంటే ఇప్పుడు మీకు ప్రశాంతత కావాలా? నీకు బోర్ కొడితేనేమో కందిశాలలో పోయి సాంగ్ చేసుకొని వస్తావు. మిమ్మల్ని తీసుకెళ్ళాక సాయంత్రం చెప్పేది
ఇను ఆ మాట అంటానే మిమ్మల్ని తీసుకొని దుమ్ము కొట్టుకుని బయట పెట్టుకుని చికాగ్గా ఉంది అబ్బాయి ఇంకా రెండోసారి అడగకుండా తీసుకెళ్ళావు మరి ఇంక అంతే. రెండోసారి అడగకుండా తీసుకెళ్ళావు నాన్న కాదు నేను తీసుకెళ్దామంది. అది ఏదన్నా కానీ ఇప్పుడు బోరు కొడితే నీకు చిరాకు పుట్టినప్పుడల్లా పోతావు కాసేపు ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని వచ్చాంటావు. పొత్తులు 4 గోడల మధ్య మేము తీసుకెళ్ళాగా నిన్న ఏంది నేను బయట తీసుకెళ్ళా ఏంది క్యారెట్ కోళ్ళు దుమ్మంతా మా నెత్తి మీద పోసుకొని వచ్చావా? ఇంటికి పోతే ఆడింటికి పోతేమో ఇప్పుడు పోదా ఏడంటే జిడ్డు కారుతుంది జిడ్డు కారుతుంది. సరిగా తలస్నానం చెప్పు. ఇంకోసారి ఇటు కలగట్లో తీసుకెళ్తా ఇటు ఎక్స్ప్రెస్ నాటకాలు నువ్వు నాటకాలు వేసినా నేను అడిగా నువ్వు వస్తావా సినిమాకి ఎప్పుడు అడిగా నాకు అడిగా ఏ సినిమాకి? నాన్న అమ్మకి ఎలా తెలిసింది అడుగు, నువ్వు వెళ్ళలేదు ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. నేను నిద్రపోయినట్టు నటిస్తా. అట్ట కాదు మా నాన్న లోపలికి వచ్చిన విషయం నీకు ఎలా తెలుసు? చివరికి పోయి బండి బయట తీసారు చెక్ చేసుకొని వచ్చిన పోయి నువ్వు క్యాకేస్తావు వచ్చావమ్మా. నేను మీ నాన్న బండి పెట్టి చూస్తా ఆ చివరికి పోయి చెక్ చేసుకుని బండి బయట తీసాను లేదు పైనుంచి కిందకి చూసా రాలేదని చెప్పి రాలేదు. నువ్వు క్యాకేస్తున్నావు. మళ్ళీ మిద్ది మీద పోయి చెక్ చేసుకుని మిద్ది మీద పోలా నేను చెప్పగా కాగలదు అసలు అడుగు కూడా పెట్టలేదు. ఆ చివరినే నిలబడుకొని వస్తాను. ఇప్పుడు దాకా పావురాలు అలా కూ అని అరుస్తా ఉంటే చూసి ఎక్కడ బాగాలేదు ఇది అండి మా అమ్మ మీద మా నాన్న చేసిన ప్రాంక్. నమ్మేవా మా మొత్తానికి? నేను నమ్మా. ఎప్పుడు తెలుసుకున్నావు వెళ్ళలేదన్న విషయం? ఎప్పుడు తెలుసుకోవాలా? సరిపోతే పోయాను. ఎందుకు ఎంతసేపు నటించగాక నువ్వు లోపలికి నవ్వుకుంటా వచ్చావు. నువ్వు నవ్వుకుంటా గేట్ నువ్వు తిక్కలోడివి. నువ్వు తిక్కలోడి చెప్పులు దాచిపెట్టలేదు నాన్న. చెప్పు నేను తిక్కలోని కొండ అబ్బాయి అబ్బా వాళ్ళ నాన్నగారు తెలియటట్లని నాన్న నాకు అర్థం కాదు. నువ్వు తిక్కలో ఇదిగో నీకు తెలియదు అట్లా ఎవరు వచ్చినాయి. మా ఒక్క నిమిషం ఆగు. నువ్వు తిక్కలోడువా తెలుగులోడు వాడు చెప్పులు అసలు కొండరికి చెప్పులు బయట దొరికిపోయింది. వేసేవాడు వాటి వాషింగ్ మిషన్ అనకాల నీ కూడా ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది. అందుకే నవ్వుకుంటే ఇంట్లోకి వచ్చి వంటగదిలోకి వెళ్ళింది. గేట్ తలుపు చాటు చూసుకుంది. హాల్లో తలుపు చాటున చాలే బాయ్ బాయ్ బాయ్. నేను తెలివి కలదని కాదు, నువ్వు తెలివి కలవాడు కాబట్టి మీ చేసిన తెలివితే నీకు వచ్చినాయి కాబట్టి హావభావాలన్నీ బాగా పండించావు కాబట్టి ఇంట్లోకి వచ్చి ఇంత కూల్ గా తిట్టకుండా ఉన్నాడు. బయట చెప్పులు చూసి సైలెంట్ నేనేమంటాను నేనంటే బతకడానికేనా? సర్లే ఇంకా బాయ్ చెప్పేస్తాను. నేను నోరెత్తి మాట్లాడితే ఇదే మా సంక్రాంతి పండుగ సర్ప్రైజ్. సినిమాకి పోవడానికి వెళ్ళాను. ఆ సంగారు పండుగ ఎదురు భయం లేచింది. బయట చెప్పులు చూసి ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చింది. మా నాన్నకి ప్రాంక్ చేయడం కూడా తెలియదు. దొరికిపోతారని చెప్పులు బయట వదిలేసి చెప్పులు బయట వదిలేసి వచ్చి దొరికిపోయా. అందుకే ఆ కూలికి వచ్చింది. తిడతా వచ్చింది ఇంట్లోకి నన్ను.